అందరికీ నమస్కారం. ఈ 6 పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం. పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు, ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు, మనం నిత్యం చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మనకి పురాణాలలో చెప్పబడ్డాయి. మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అవేమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. గరుడ పురాణం అష్టదళ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు స్వయంగా తనే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడిని వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరాత్మకంగా సమాధానమిస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగ్గా జీవించే విధానం నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు. గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాలలో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు, ఏ పనులను చేయటం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయటం మనకు చాలా శ్రేయస్కరం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటున్నారని గరుడ పురాణంలో చెప్పారు. ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు, వారి ఆయుష్ పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించగలిగిన గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవటం వల్ల అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినటం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అని వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోవడం మంచిది కాదు. జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి. ఉదయం లైంగిక సంపర్కం చేయటం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవటం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీర వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు, ఋషులు యోగ, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. శ్మశాన వాటికల్లో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చెయ్యకముందే అక్కడి నుంచి వచ్చిన బట్టలు ఉతికేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. మనుషుల శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ వీటిలో ఒకటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. అష్టదళ పురాణాలలో విష్ణు పురాణం కూడా ఒకటి. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిష్యంలో ఇతిహాసం, యోగ విద్యలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం, సకల జన మనోరంజనం, పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు చరిత్ర గల పురాణ సంహిత అది. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. వచన శైలిలో ఉండి శ్రీ పురాణం స్వర్గం, ప్రతి స్వర్గం, వంశం, మన్మంత్ర వంశను చరిత్ర అని పంచలక్షణాల గురించి తెలియజేస్తుంది. మునువు బ్రహ్మదేవుడు దానిని స్వర్గీయ బుద్ధి విశేషముతో దక్షాపతికి చెప్పాడు. ఆయన పురుగు సడని రాజునకు చెప్పగా ఆ రాజు సరస్వతునికి చెప్పాడు. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.